పవన్ కళ్యాణ్ పై జనసేన పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్టు చేయాలంటూ కరీంనగర్ జనసేన ఆందోళనకు దిగింది. ఈ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ బేతి మహేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ చిత్రపటాలను చెప్పులతో కొట్టి దగ్ధం చేశారు. జనసేన పార్టీపై పవన్ కళ్యాణ్ పై ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. బేతి మహేందర్ సనాతన హైందవ ధర్మాన్ని వ్యతిరేకించే ఉద్దేశంతో దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మ వ్యతిరేక పార్టీలు కనుమరుగవుతున్నాయని, ఆ విషయాన్ని ప్రొఫెసర్ నాగేశ్వర్తో పాటు ఆయన చెంచాలు గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణలో జనసేన బలపడుతుందనే కుట్రలు చేస్తున్నారన్న బేతి ఎవరేం చేసినా జనసేన పార్టీకి కీడు చేయలేరన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే భౌతిక దాడులకు దిగుతామని హెచ్చరించారు. ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ లెఫ్ట్ ఆర్గనైజేషన్ ముసుగులో ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా రాష్ట్రంలో అనేక మంది, అంటే ఆయన అయితే తొత్తుగాలు ఎవరైతే ఉంటారో, ఆయన యొక్క మనుషులు ఎవరైతే ఉంటారో, ఆయన యొక్క లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వాళ్ళు, నాస్తిక సమాజం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇవాళ సనాతన హైందవ ధర్మ రక్షణ, అదేవిధంగా జాతీయవాదంతో ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారిపై, ఇవాళ జనసేన పార్టీపై ఒక్కొక్కరు వరుస పెట్టి ఇవాళ దూషణ చేస్తూ ఉన్నారు. నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. ఇవాళ సనాతన హైందవ ధర్మం ఏదైతే రక్షించబడుతుందో దాన్ని వ్యతిరేకించే ఉద్దేశంతోనే వీళ్ళందరూ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారిపై ఇవాళ ఒక దాడులు చేస్తూ ఉన్నారు. ఇవాళ మాటలతోని ఇవాళ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇవాళ భారతదేశంలోనే ఇవాళ హిందూ వ్యతిరేక పార్టీలు అన్ని కనుమరుగైతే ఉన్నాయి. ఇవాళ అదే కోవలో మీరందరూ కూడా ఏదైతే మీ పార్టీకి కొమ్ముగాస్తూ ఉన్నారో ఆ పార్టీలన్నీ కూడా కనుమరుగే రోజు త్వరలో ఉంది. ఇవాళ గమనించండి, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి వల్ల ఢిల్లీలో పోయి ఏం మాట్లాడినాడు తప్పుగా చిత్రీకరించి ఇవాళ దీనికి ఆద్యం పోసిండు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏదో వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటా అని చెప్పేసి ఒక ముసుగులో ఇవాళ చాలామంది ఆయన అనుచర వర్గంలో, అంటే కొంతమంది తొత్తులు ఎవరైతే ఉన్నారో మీడియా వాళ్ళు కూడా, వాళ్ళందరూ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత దూషణ చేస్తూ ఉన్నారు. ఇవాళ నేను ఒక్కడే విషయం చెప్పాల్సుకున్నా, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎన్కౌంటర్ నడిపిస్తూ ఉన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ యొక్క ఫోన్ కాల్ లిస్ట్ ఏదైతే ఉందో డాటా బయట పెట్టారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నాగేశ్వరరావు గురించి ఏం మాట్లాడలేదు. మొదట ఈ విషయాన్ని లేవనెత్తింది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ, తర్వాత తను మాట్లాడిన మాటలు వెనుక్కు తీసుకుంటున్నానని చెప్పుకుంటూ, తన అనుచరణ వర్గమైన ఎవరైతే తెలంగాణ అని చెప్పుకొని కొంతమంది తిరుగుతున్నారో వాళ్ళకు ఖబర్దార్. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు రాకుండా అడ్డుకుంటామన్నారు కదరా, మీరు ఇప్పుడు అడ్డుకోండి. 2వ డేట్ నాడు అదే హైదరాబాద్లో మీటింగ్ పెడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఎవరైతే అడ్డుకుంటున్నారో నా కొడుకులారా ఇప్పుడు రండి, 2వ డేట్ నాడు మేమందరం అక్కడికి వస్తున్నాం, మీరు ఎవరైతే అడ్డుకుంటున్నారో అడ్డుకోండి, అప్పుడు చూద్దాం.